దాని మీద ఎంక్వైరీ చేస్తున్నారు. ఎందుకంటే ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నాయా 2014-19లో కూడా ఇదే విధంగా చెరుకు తోటను తగలబెట్టేశారు. అది అట్లాగే జరిగింది. ఇప్పుడు కూడా పైప్స్ ఉన్నాయి. అరటి తోట ఇప్పుడు తగలబెట్టింది. అప్పుడు చెరుకు తోట, అరటి తోట, ఓకే, అరటి తోట, తోటలనే తగలబెట్టారు. సో ఇప్పుడు కూడా ఈ 3-4 ఫైర్ యాక్సిడెంట్స్ జరిగినాయి. అసలు హయ్యెస్ట్ టెంపరేచర్లో కానీ అవి ఫైర్ యాక్సిడెంట్ క్యాచ్ కావు. అంటే ఇది ఉద్దేశపూర్వకంగా జరుగుతుందనే అనుమానం కూడా ప్రజలకు ఉంది. కాబట్టి దీని మీద, ఎందుకంటే మామూలు ఆకులో చెత్త లేదా అరటి తోట వరకు ఏదైనా చేయొచ్చు కొద్దిగా కిరసనాలు, కానీ అవి 150 డిగ్రీలు సెంటిగ్రేడ్ దగ్గర కాలుతాయండి. ఏది ఆ పైప్ ఏదైతే ఉన్నాయో. సో అంత టెంపరేచరు పెట్టి అసలు ఎవరన్నా ఉద్దేశపూర్వకంగా చేయకపోతే ఈ ఎండకో లేకపోతే ఏదో సిగరెట్ పీకలు పడేసారనో అవదు. కాబట్టి ఎవరో ఉద్దేశపూర్వకంగా కూడా చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ప్రజలకు అనుమానం కలుగుతుంది. మరి అమరావతి మీద విద్వేషం ఉన్న వాళ్ళకి కానీ, అమరావతి అభివృద్ధి చెందకూడదనే ఆలోచన ఉన్న వాళ్ళకి కానీ, లేదా దీన్ని ఏదో ఒక విధంగా విధ్వంసం చేయాలనే ఆలోచన ఉన్న వాళ్ళకి అటువంటివి చేశారేమో అని ప్రజలు అనుమానపడుతున్నారు.